ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు గడిచిన 10 మాసాలు కాపాడి 2025 సంవత్సరము ఈ నవంబర్ నెలలో ప్రవేశింపచేశాడు. షారోను పావుల స్వరం అనే యొక్క టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ దేవుని నామన శుభాలు తెలియజేస్తున్నాను. వెనక ఈ పరిచర్య వెనక ఇద్దరు బిడ్డలు రాజా రమేష్, సురేష్ బాబు అనే అన్నదమ్ములు వారి కార్యక్రమాన్ని ముందుకు సాగించడానికి వారు కృషి చేస్తున్నారు. వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని సదా ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభు అన్నాడు, మీ సర్వలోకానికి వెళ్ళి చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో యేసయ్య ఏం చెప్పాడు? బైబిల్ గ్రంథంలో యేసయ్య పరలోకానికి వెళ్ళిపోతూ శిష్యులకు చెప్పిన మాట ఏమిటి? 28వ అధ్యాయంలో 18 చదవండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయండి. ఒకటే, సమస్త జనులను నా శిష్యులుగా చేయండి. 2, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నా వాటిని అన్నింటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో ఈ యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉంటా. మీరు భయపడొద్దు. యుగాంతము వరకు సదాకాలం మీతో ఉంటా. నేను మీకేం చెప్పానో వాటి నా బిడ్డలకు చేయండి, చెప్పండి, వాటి చేయించండి. నాకు అధికారం ఉంది భూలోకంలో పరలోకంలో అని ప్రభువు చెప్పిన మాటను బట్టి సేవకులు, సంఘాలు, మందిరాలు దేవుని సువార్త ప్రకటించాలి. దేవుడు మానవుడిగా భూలోకానికి వచ్చాడు. ఆయన ద్వారా తప్ప ఎవడు పరలోకానికి వెళ్ళడు అని మాటలు చెప్పడానికి దేవుడు ఈ యొక్క టీవీ కార్యక్రమాలు, విజయవాడలో ప్రార్థన టీవీ వారు ఈ చక్కని కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నారు. సువార్త ప్రకటించడానికి ఒక సాధనంగా వారి బృందము వారిని ఏర్పాటు చేసుకుని ఈ కార్యక్రమాలు ప్రకటిస్తున్నారు. వారి కుటుంబాలు దేవుడు దీవించాలని మరి ఒకసారి ఈ సమయంలో ప్రార్థిస్తూ ఉన్నాను. కనుక గత సంచికలో అబ్రహామును, ఆదామవలను దీవించాడని, నోవహుని కుమారులను దీవించాడని, అబ్రహామును దీవించాడని, ఇస్సాకును దీవించాడని, యాకోబును దీవించాడని, ఆశీర్వదించాడని. దేవుని ఆశీర్వాదం కావాలంటే ముందుగా తల్లిదండ్రుల దీవెన ఉండాలా, అన్నదమ్ముల దీవెన ఉండాలా, అక్కచెల్లెని దీవెన ఉండాలా, సంఘ దీవెన ఉండాలా, పెద్దల దీవెన ఉండాలా. తద్వారా దేవుని ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. నువ్వు గొప్పవాడు అయిపోతావు. ఈ సంచికలో అసలు ఆశీర్వాదం ఎలా వస్తుంది, హౌ యు గెట్ బ్లెస్సింగ్, ఆశీర్వాదం ఎలా వస్తుంది? ఉద్యోగం చేస్తే జీతం వస్తుంది, వ్యాపారం చేస్తే ధాన్యం వస్తాయి, వ్యాపారం చేస్తే లాభం వస్తుంది. ఆశీర్వాదం రావాలంటే ఏం చేయాలి? ప్రతి వాళ్ళకి కావాలి, ఆశీర్వాదం కావాలి, బ్లెస్సింగ్స్ కావాలి, దీవెనలు కావాలి. అవి ఎలా వస్తాయి? బైబిల్ గ్రంథంలో ఈ సందర్భంగా కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో నీతిమంతులను జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరము. నీతిమంతులను జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరము. 133వ కీర్తన 1 నుంచి చదవండి. 33:1 నుంచి, సహోదరుడు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీలంచు మట్టుకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. సియోను కొడు దిగొచ్చి హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదము శాశ్వత జీవము అతడ ఉండవలనని. ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఎప్పుడు నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటావో ఆశీర్వాదం వస్తుంది. మా నాన్నగారు గొప్ప నీతిమంతుడు. మా నాన్న, మా ఇంటి చుట్టూ ముళ్ళ కంచె ఉండేది. 40 సంవత్సరాలు మాకు బాత్రూమ్ లేదు. ముళ్ళ కంచె, చిన్న పాక, గుడ్డోడు పాక ఉండేది. మా నాన్నగారు 2 రూపాయలు పెట్టి మంచం కొన్నాడు. ఆ రోజు 2 రూపాయలకు మంచం కొన్నాడు మా నాన్న. అడవిలో ఎన్ని కష్టాలు పడ్డాడో మా నాన్న, మా అమ్మ తెలియదు. దేవుని కొరకు, దేవుని పని కొరకు, సువార్త కొరకు, ఆత్మల సంపాదన కొరకు వారి జీవితాన్ని త్యాగం చేశాడు మా నాన్న. అటువంటి నీతిమంతుని జ్ఞాపకం చేసుకో ఎప్పుడైనా. ఆ శ్రీకాకుళం, పాలకొండ, వెలగవాడ ప్రాంతాల్లో, అయ్యా సంగీతరావు గారు మాకు దేవుడు అండి, 70 ఏళ్ళు మాకు సేవ చేశాడయ్యా,
ఆయన ఇంట్లో అడుగుపెట్టాడయ్యా, మా గృహాలు దీవించాడయ్యా, మా పిల్లల తల మీద చేతులు వేసాడయ్యా, వారు గొప్పవాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు అయిపోయారయ్యా అని అనేక అక్కడ సాక్ష్యాలు మనం వింటున్నామని ప్రభు పేరట మనం చేస్తున్న సంగీతరావు గారు దైవజనుడు, ఆయన నీతిమంతుడు, ఆయన జీవితాన్ని ధారపోశాడు. ఆ యొక్క సేవ, ఆ యొక్క పరిచర్య మూలంగా అనేక కుటుంబాలు, వందల కుటుంబాలు దీవించబడ్డాయి. కనుక నీతిమంతుని జ్ఞాపకం చేసుకో, ఐక్యత కలిగి నివసించు, ఆశీర్వాదం వస్తుంది. 22వ అధ్యాయం సామెతల గ్రంథంలో 9 చదవండి. 22:9 సామెతల గ్రంథంలో, దయాదృష్టి కలిగిన వాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చను, అట్టివాడు దీవెన ఆశీర్వాదము. దయాదృష్టి కలిగిన వాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును. ఈ మధ్యన ఒక సహోదరి అడిగింది, చిన్న బిడ్డ, అయ్యా మా ఇంటికి ఎవరెవరో వస్తుంటారు, మరి అడుక్కోవడానికి వస్తుంటారు, సాధువులు వస్తారు, ఎవరెవరు అన్యులు వస్తారు, మరి మేము వాళ్ళకి ఇవ్వమని మేము చెప్తున్నాం, వాళ్ళకి ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని అడిగింది ఆ చెల్లి. నేను అన్నానమ్మా, నీ ఇంటికి వచ్చాడు, నీ పంచకు వచ్చాడు, నీ చేతులు చాచాడు, నీకు దేవుడు నీ చేయి పైనుంచాడు, కొంచెం ఇవ్వమ్మా. ఎవరైతే నీకెందుకు నీ ఇంటికి వచ్చాడు? ఏ పొట్టలో ఏ పాము ఉందో, జాతని, మతమని, కులమని, భాషాభేదం ఉండకూడదు ఆయన క్రైస్తవులకి. మనమందరం దేవుని బిడ్డలమమ్మా. నీ ఇంటికి వచ్చాడు, నిన్ను దీవించడానికి వచ్చాడు, ఏదో ఒక సహాయం చేయి. 10 రూపాయలు, 100 రూపాయలు అన్నం పెట్టు. ఎవరైతే నీకే మేము ఇవ్వండి, కొంతమంది మేము ఇవ్వండి, అన్యులకి ఇవ్వండి, వాళ్ళకి ఇవ్వండి, వీళ్ళకి ఇవ్వండి. నీ ఇంటికి వచ్చాడు, నిన్ను దీవించడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడో నీకు దేవుడు కలిగించినది, నీ కలిమి సంపద నీ ఇంట్లో ఉంది. అలాగేనన్నయ్య, అలాగే చేస్తావన్నయ్య. ఇంతవరకు చాలామందికి మీరు చేయలేదన్నయ్య, ఇప్పటి నుంచి చేస్తావన్నయ్య. దయాదృష్టి కలిగిన వాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చాడు, అట్టివాడు దీవెన పొందును. అమ్మ మీరు చల్లగా ఉండాలమ్మంటాడు ఆయన. ఎవరైతే నీకే 28-27 చదవండి. సామెత 28-27. 28-27. బేదలకు ఇచ్చేవానికి లేమి కలగదు, కన్నులు మూసుకునే వానికి బహు శాపములు కలుగును. జాగ్రత్త. 19-17 చదవండి. 19-17 సామెతల గ్రంథము 19-17. ఆశీర్వాదం నీకు ఎలాగొస్తుంది, దీవెన నీకు ఎలాగొస్తుంది? నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం వస్తుంది, ఐక్యత ఉంటే ఆశీర్వాదం వస్తుంది, ఎవరికైనా సాయం చేస్తే ఆశీర్వాదం వస్తుందా? బేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు, ఆయనని ప్రత్యుపకారం చేస్తాడయ్యా. పిల్లికి బిచ్చం పెట్టరు కొంతమంది, ఎప్పుడు తీసుకోవడమే, జలగలో తీసుకోవడమే, రక్తం పీల్చడమే. బేదలను కటాక్షించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు, వారి ఉపకారానికి ప్రత్యుపకారం దేవుడు చేస్తాడు అని. 41 కీర్తన చూడండి, మొట్టమొదటి వాక్యము. 41 మొట్టమొదటి వాక్యము. బేదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలము యెహోవా వానిని తప్పించును, యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుడు ఇచ్చుకు వారిని అప్పగించవు. రోగశయము యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వారిని స్వస్థ. బేదలను కటాక్షించేవాడు ధన్యుడు. బేదలకు ఇచ్చేవానికి లేమి కలగదు. దయాదృష్టి కలిగిన వాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన పొందును. నీతిమంతుని జ్ఞాపకము చేసుకున్న ఆశీర్వాదకరము. ద్వితీయోపదేశకాండ 15:7. 1 నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటే నీకు ఆశీర్వాదం వస్తుంది. సహోదరులు ఐక్యతగా, సంఘములో ఐక్యతగా ఉంటే ఆశీర్వాదం వస్తుంది. పేదవారికి సహాయం చేస్తే ఆశీర్వాదం వస్తుంది. 15:7 జాగ్రత్తగా వినండి. నీ పురములలో ఎక్కడైనాను ఒక భేదవాడు ఉండిన ఎడలా, భేదవాడు నీ సహోదరుని కనికరింపకుండా నీ హృదయాన్ని కఠినపరచుకొనకూడదు. నీ చెయ్యి ముడుచుకొనక వానికి అవశ్యముగా చెయ్యి చాచి వాని అక్కర కొలది. ఆ సంఘంలో పేదవాడు ఉంటాడు, పేద కుటుంబం ఉంటుంది, పేద పిల్లలు ఉంటారు. ఒక సేవకుడిగా, ఒక యజమానిగా, ఒక తండ్రిగా, ఒక నాయకుడిగా ఏం చేస్తున్నారు? అవశ్యముగా వానికి చాలినంత వాడికి వారి తర్వాత
విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరము సమీపమైనదని చెడ్డ తలంపు నీ మనసులో పుట్టక ఉండునట్టు జాగ్రత్త పడు. భేదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీ వాని ఏమి ఇయ్యకపోయిన ఎడల వాడు ఒకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొర్ర పెట్టతాడు. అది నీకు పాపమగును. జాగ్రత్త. భేదవాడైన నీ సహోదరుడు ఎడల కటాక్షము చూపక నీవు వానికేమి ఇయ్యకపోయిన ఎడల వాడు ఒకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొరపెట్టును, అది నీకు పాపమగును. తర్వాత నువ్వు నిశ్చయముగా వానికి ఇవ్వలేను. వానికి ఇచ్చినందున మనస్సులో విచారపడకూడదు. ఇందువలన లాభం ఏంటి? పేదోడికి ఇస్తే ఏంటి లాభం? పేదవాడిని దోచుకోకు, పేదోడికి సాయం చెయ్యి. వాడికిస్తే ఏం లాభం? ఇందువలన నీ దేవుడి యెహోవా నీ కార్యములన్నింటిలోనూ నువ్వు చేయు ప్రయత్నములన్నింటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ఏ ఆశీర్వాదం కోసం నువ్వు తహతపడుతున్నావో, ఏ దీవెన కోసం నువ్వు ఆశపడుతున్నావో ఆ దీవెన నీకు రావాలంటే నీకు పుట్టిన కొడుకుని ఎలా చదివించుకుంటున్నావో, నీకు పుట్టిన పిల్లలను ఎలా ప్రేమిస్తున్నావో, నీ సంఘ బిడ్డలు అలా ప్రేమించవలసిన భద్రుడవై నువ్వు ఉన్నావు. వారికి నువ్వు సహాయం చేస్తే నీ దేవుడిని యెహోవా నీ కార్యములన్నింటిలో నీవు చేయ ప్రయత్నములన్నింటిలో నిన్ను ఆశీర్వదించిన. తర్వాత బేదల దేశంలో ఉండక మానరు. అందుచేత నేను నీ దేశంలో ఉన్న నీ సహోదరులను దీనులకు బేదలకు అవశ్యముగా నీ చెయ్యి చాపవలనని ఆజ్ఞాపిస్తున్నా. కొంతమంది అంటారు బేదలంటే శిష్యులండి. ఏసై శిష్యులు చూశారట, బేదలని మీరు ధన్యులు అన్నారట. శిష్యులుగా ఉంటే బేదలే. మరి శిష్యులు ఏసు కారులు తిరుగుతున్నారు, ఉంగరాలు పెడుతున్నారు, మెడలో చైన్లు, చేతికి బ్రాస్లెట్లు. వాళ్ళ బేదలండి. తెలిస్తే చెప్పులే దూరుకో. ఎక్కడ లూకాసు వార్త 6వ అధ్యాయంలో 20 చదవండి. అంతటా ఆయన తన శిష్యులను పారచూచి ఇట్లా లేడు, బీదలేని మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. బీదవాళ్ళు ఎలాగుంటారు? బీదవాళ్ళు ఇప్పుడు మీరు ఆకలి కొనుతున్నారు, మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుతురు. ఇప్పుడు ఏడ్చుతున్నారు, మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. దేవుని కుమార్ యేసయ్య నిమిత్తము మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఇది సేవకుడి చరిత్ర. నువ్వు ఏసీ గారులో పోతా, చేతుల ఉంగరాలు, మెడలో చైన్లు, బ్రాస్లెట్లు, నువ్వు పేదోడివా? అలాగంటే అన్నయ్య కోపం అండి అంటాడు. నాకెందుకు కోపం? తర్వాత ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి, ఇదిగో మీ ఫలం పరలోకమందు గొప్పదై ఉండును. వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. అయ్యో ధనవంతులారా, ఇప్పుడు హాయిగా ధనంతో ఉన్నావు, నీకు ఆదరణ ఉంది. ఇప్పుడు కడుపు చికెన్లు, మటన్లు, బిర్యానీలు. నాకు తెలిసిన సావుకులు ఎప్పుడు రోజు బిర్యానీ అయితే తినరట, అసలు దిగదట ముద్ద. అది ఉంది. మా అమ్మగారు రాసేది. మా అమ్మగారు రే వారం రోజులు తోటకూర తిన్నామరా, వారం రోజులు నూకలు జావు తాగామరా. మా నాన్న మా అమ్మ 70 సంవత్సరాలు చేయగలిగారు సేవ. ఇప్పుడు నవ్వుచున్న వారులారా, అయ్యా మా సేవకుడు మా ఇంటికి ఇలాగ వెళ్తారు కానీ మా ఇంటికి రాడండి, మా సేవకుడు మా ఇంటికి రాడండి, అడుగు పెట్టడండి, మీ పేదోళ్ళమని. ధనవంతుల ఇంటికి వెళ్తాడండి మా సేవకుడు. ఏమనుకుంటాడు నీ సేవ గురించి? నిన్ను గురించి ఏమనుకుంటాడు ఆలోచించు. నీకు పరలోకం అక్కర్లేదా? నువ్వు పరలోకం వెళ్ళవా? పరలోకం గురించి చెప్తావుగా నువ్వు వెళ్ళవా? నీకు అక్కర్లేదా? క్షమించండి ఇలా మాట్లాడుతున్నందుకు ఈ మధ్యాహ్నకాల సమయంలో. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. మనుషుడు నిన్ను కొనియాడా, నీకు శ్రమ. వారి పితరుల అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేసి. జాగ్రత్త. నీకు ఆశీర్వాదం కావాలంటే నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవాలి. నీకు ఆశీర్వాదం కావాలంటే ఐక్యతగా ఉండాలి. సంఘము ఐక్యత లేదు, సంఘములో సమాధానాలు లేవు, గృహములో సమాధానము లేదు. సమాధానపరచడానికి దేవుడు మానవుడిగా యేసయ్య రూపంతో ఉంచే దేవునికి మానవునికి తెగిపోయిన సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించడానికే యేసయ్య దేవుడిగా లోకానికి వచ్చాడు మానవుడిగా. అదే క్రిస్మస్ పండుగ అంటే. తెగిపోయిన దైవ మానవ సంబంధాన్ని మరలా పునరుద్ధరించాలంటే దేవుడు దీనుడిగా మానవుడిగా
ఈ లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్ పండగ. అది పేదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆ దీవెన నీకు వస్తుంది అని ఇక్కడ జ్ఞాపకం. కనుక మరి పేదవారు అంటే మార్కు సువార్త 14:3 ఉండనప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల మాంస అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి అత్తరు బుడ్డి పగలగొట్టి ఆయన యేసయ్య తల మీద విశ్లేషిస్తే, అదే దేవుడు మా ఇంటికి వచ్చాడా యేసయ్య. వాళ్ళ ఇంటికి వెళ్ళింది, ఆ యేసయ్య మీద ఆ అత్తరు బుడ్డి పోసేసింది సువాసన. కొందరంటే పక్కన శిష్యులే ఉన్నారని పక్కన 300 దేనారములకు అమ్మి ఎక్కువ వెలకమ్మి పేదలకి ఇవ్వచ్చును కదా అని చెప్పి సడుగుకోది. అప్పుడు యేసు ఇట్లనను, ఈమె జోలికి పోకుడి, ఎందుకు తొందర పెట్టుచున్నారు, ఈమె నా ఎడల మంచి కార్యం చేసెను, పేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చును, నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఈమె తన శక్తి కొలది చేసిన భూస్థాపన నిమిత్తము నా శరీరం ముందుగా అభిషేకించు. నేను సమాధికి వెళుతున్నా, కార్యానికి వెళుతున్నా, మరణాన్ని మృంగి వేయడానికి వెళుతున్నా, నా భూస్థాపన నిమిత్తము ఆమె అక్కడ చేస్తుందని ఇక్కడ. అందులో యోహాను సువార్త 12వ అధ్యాయంలో 3 చదవండి. కనుక అన్నాడు, పేదలు ఉంటారు మీ దగ్గర, నేను ఎప్పుడు ఉండనయ్యా, నేను వెళ్ళిపోతున్నాను, మీరు నా శిష్యులు, మీకు అధికారం ఇచ్చాను, నేను ప్రకృతి మీద అధికారం ఇచ్చాను నీకు, నువ్వు ప్రార్థన చేసి అద్భుతాలు జరుగుతాయిరా, నా భూస్థాపన నిమిత్తం నా ఏమో నన్ను అభిషేకిస్తుందయ్యా, అవి నేను అనకండి రా బాబు అన్నాడు. 3:12 యోహాను సువార్త. షేరున్నర ఎత్తుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచి ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండి ఆయన శిష్యుల్లో ఒకడు అనగా ఆయనను అప్పగింపబడిన ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు దినారములకు అమ్మి పేదలకు ఇయ్యలేదా? శిష్యుడు చెప్తున్నాడు, నువ్వు ఎత్తలు అమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా. వాడు ఇలాగ చెప్పినది పేదల మీద శ్రద్ధ కలిగి కాదు, వాడు దొంగ అయ్యి తన దగ్గర డబ్బులు సంచి ఉండినందున దొంగలించు వచ్చిన కనుక ఇలాగ చెప్పాను. ఆ తర్వాత చదవండి, ఎన్నో వచ్చిన చదవండి. బేదలు ఎల్లప్పుడు మీతో కూడా ఉందురు కానీ నేను ఎల్లప్పుడు మీతో ఉండనని చెప్పాను. బేదలంటే ఒకప్పుడు సేవకులు బేదలు, ఇప్పుడు సేవకులు బేదలుగా ధనవంతులు, కోటీశ్వర్లు. సంఘాల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో పేదలు ఉన్నారు, వారి కొరకు సహాయం చేయండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యాన్ని వక్రీకరించి మాట్లాడకండి, ఆ శాపం తగులుకుంటుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 34 చదవండి. ఆశీర్వాదం ఎలా వస్తుంది? అప్పుడు రాజు తన కుడివైపున వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యంను స్వతంత్రించుకుని నేను ఆకలి కొంటిని, నాకు భోజనం పెట్టారు, నేను దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చారు, పరదేశిగా ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరనై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను వచ్చిందని చెప్పును. అప్పుడు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆహారం ఇచ్చితిమి, దాహం ఇచ్చితిమి, నిన్ను చేర్చుకుంటిమి, బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట నేను చెరసాలలో ఉండుట చూచి నీ వద్దకు వచ్చితిమని అడుగు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన నా సహోదరులలో ఒకరికి చేసిదని కనుక నాకు చేశారని మీతో చెప్తున్నాను. నువ్వు ఎప్పుడైనా జైలుకి వెళ్ళావా యేసయ్య గురించి? ఎప్పుడైనా బట్టలు లేకుండా ఇబ్బంది పడ్డావా యేసయ్య గురించి? ఎప్పుడైనా ఆహారం లేకుండా యేసయ్య గురించి ఇబ్బంది పడ్డావా? నీవు రోజు చికెన్లు, మటన్లు, బిర్యానీలు, పట్టు వస్త్రాలు, ఊదారంగ వస్త్రాలు. జాగ్రత్త, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకో. ఇది ఒక క్రైస్తవుడిగా నువ్వు చేయవలసిన పని. పరలోకంలో ధనం కూర్చుకో. ఒక యవనస్తుడు వచ్చాడు, అయ్యా నేను నిత్య జీవనానికి వారసుడు కావాలి అంటే ఏం చెప్పాడు? ఆజ్ఞలు పాటిస్తున్నావా? చిన్నప్పటి నుంచి చేస్తున్నాను, అయితే నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీ ఆస్తిని అమ్మి పేదలకు పంచి నన్ను వెంబడించమన్నాడు. అప్పుడు పరలోకములో నీ ధనము అధికమగును. అది పరలోక ధనము, అది దాచబడిన ధనము. ఈ ధనాన్ని నువ్వు సంపాదించుకోవాలని ఇక్కడ
మనం జ్ఞాపకం చేస్తున్నాం కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో ఆశీర్వాదం నీకు కావాలంటే నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవాలి. ఆశీర్వాదం కావాలంటే ఐక్యతగా సాగిపోవాలి. ఆశీర్వాదం కావాలంటే పేదల ఎడల దయగలిగి ఉండాలి. ఆశీర్వాదం కావాలంటే పేదలకు సహాయం చేయాలి. భక్తి అంటే అదే. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 27వ వచనం. తండ్రి అయిన దేవుని దృష్టిలో పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండను వారి ఇబ్బందులలో పరామర్శించాలి. ఈ లోకములో మాలిన్యము పాపము చెడుగు అడ్డుకోకుండా జాగ్రత్తగా ఇదే భక్తి అంటే. చారిటీ ప్లస్ ప్యూరిటీ, ఇది భక్తి. ఎప్పుడు భక్తి చేస్తావో నీ ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. కనుక దేవుడి మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు నీతిమంతుడు అయితే, నువ్వు నీతిమంతుడి జ్ఞాపకం చేసుకుంటే నీకు ఆశీర్వాదం వస్తుంది. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 29లో నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. కీర్తన 34:17లో నీతిమంతులు మర్రపెట్టగా యెహోవా ఆలకించును. 15వ వచనం, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మరలకు చెవియొక్కున్నవి. 19 చదవండి. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుంచి యెహోవా వారిని విడిపించును. తర్వాత ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడును. నీతిమంతుల మరణము నీతి మరణము నుంచి రక్షించును. యెహోవా నీతిమంతులను ఆకలిగొననియ్యడు. నీతిమంతుల తల మీద ఆశీర్వాదములు వచ్చును. నీతిమంతుల నోరు జీవపు ఊట, నీతిమంతుల నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణానికి సంతోషము. నీతిమంతుల ఇల్లు నిలుచును. నీతిమంతుల వెలుగు తేజరిల్లును. భక్తిహీనుడి దీపం మారిపోవను. నోవహు నీతిమంతుడు, హానోకు నీతిమంతుడు, అబ్రహాము దేవుని నమ్మెను, అతనికి నీతిగా ఎంచబడెను. రోమా రాసిన పత్రికలో నీతిమంతుడు కావడం చాలా గొప్ప, ఎవరికి అసాధ్యం కాదు ఈ లోకం. నువ్వు నీతిమంతుడిగా లోకంలో బ్రతకాలన్నా, నీతిమంతుడిగా నీ ప్రార్థన దేవుడు వెళ్ళాలన్నా, నీతిమంతుడిగా నీ జీవి మీదకి తన మీదకి ఆశీర్వాదాలు రావాలన్నా నువ్వు నీతిమంతుడిగా ఉండాలి. ఎవరు లోకములో నీతిమంతులుగా చేయగలరు? ఎవరు నిన్ను లోకములో నీతిమంతులుగా చేయగలరు? మనం చదివినట్లయితే బైబిల్ గ్రంథంలో 22 నుంచి అది యేసుక్రీస్తునందు విశ్వాస మూలముగా నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది, ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా చేస్తున్నాడు. జాగ్రత్త, నువ్వు నీతిమంతుడు అయితే నీ ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. ఐక్యత ఉంటే ఆశీర్వాదము వచ్చును. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదము వచ్చును. పేదలకు సహాయం చేస్తే ఆశీర్వాదం వచ్చును. నీకు దీవెన. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఏ ఆశీర్వాదం అబ్రహాం పొందాడో, ఏ ఆశీర్వాదము యోసేపు, యాకోబు, ఆదాము పొందారా, అటువంటి ఆశీర్వాదం నీకు కావాలంటే ఈరోజే నీ జీవిత గమ్యాన్ని మార్చుకో. ఎన్నాళ్ళు ఏం చేసావో నీకు తెలియదు. ఇప్పుడైనా నీ తల మీదకి దీవెనలు రావాలి, నీ బిడ్డల మీదకి ఆశీర్వాదాలు రావాలి, వాళ్ళ ప్రయోజకులు కావాలి. నీ సంఘం దీవించబడాలంటే యెహోవా ఆశీర్వాదం కొరకు నువ్వు ప్రాకులాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి యేసయ్య, నీ దీవెన కావాలి, ఆశీర్వాదం కావాలి. కానీ ప్రభువా మేమేం చేయాలో చేయలేకపోతాం. ఐక్యత మా దగ్గర లేదు, నీతి మా దగ్గర లేదు. నీతిమంతులను జ్ఞాపకం చేసుకోము, పేదలకు సహాయం చేయము. మాకు ఎలా దొరుకుతుంది ఆశీర్వాదం? నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకో, కనువిప్పు కలిగించు, ఆకర్షించు. నీ బిడ్డలుగా నీతిమంతులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా చేసి నీ ఆశీర్వాదానికి పాత్రులుగా చేయమని యేసయ్య శక్తి కలిగిన నామమును వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును యేసుక్రీస్తు కృపయు తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహాయ సహకారం నిరంతరం మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉండి మిమ్మల్ని అధికముగా వర్ధల్ల చేయనుగాక. ఆమేన్.